బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఇక ఆగస్టు 30 అంటే ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఒక 5 రోజులు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉపసభాపతి ఎంపిక, అలాగే కాళేశ్వరం నివేదిక చర్చ ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ కాళేశ్వరం నివేదికపై చర్చ పెట్టడానికి కేవలం దాని గురించే ఈ అసెంబ్లీ సమావేశాలని తెలుస్తుండడంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎప్పటి నుంచో అంటే గడిచిన కొన్ని రోజుల నుంచి తెలంగాణలో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక గురించి అయితే చర్చనీయాంశంగా సాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ నివేదికపై ఇక చేసిన అక్రమాలు, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు, అవినీతి అన్నిటి గురించి ఈ కమిషన్ నివేదికలో ఉన్నాయి. కాబట్టి పీసీ ఘోష్ సమర్పించిన నివేదిక ఏదైతే ఉందో దానిపై కోర్టు కూడా అదే చెప్పింది. అంటే కోర్టుకు కూడా ప్రభుత్వం అదే చెప్పింది. దీనిపై మేము అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామని చెప్పింది. అయితే ఇదే సందర్భంగా ఇప్పుడు మరొక అనుమానాలు కొత్తగా రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు అసలు కేసీఆర్ హాజరవుతారా? కేసీఆర్ గతంలో నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ బయటికి రావడం అనేది పెద్దగా జరగలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ 29న మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం అయితే తెలుస్తూ ఉంది. అయితే ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు మొదటి రోజు సంతాపం ప్రకటించనున్నారు సభలో. ఈ సమావేశాల్లోనే ఇందాక చెప్పుకున్నట్టు ఉపసభాపతి ఎంపిక, అలాగే కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరగనుంది. దీని గురించి ఇప్పుడు కొద్దిగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దాని గురించి అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అయితే దీనికి కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదది కాంగ్రెస్ కమిషన్ నివేదిక అంటూ కేసీఆర్ దీనికి ఆపోజిట్ గా పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని కేసీఆర్ కి షాక్ ఇస్తూ కోర్టు దాన్ని కొట్టివేయడం మరొక సంచలనం రేపింది. అయితే ఇప్పుడు మరి ఆ చర్చలు ఏవైతే జరుగుతాయో కాళేశ్వరం కమిషన్ గురించి చర్చలు జరగాలంటే ముందుగా కేసీఆర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ చర్చలకి. మరి మాజీ మంత్రులు అటు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా తప్పకుండా ఉండాలి. కానీ కేసీఆర్ వస్తారా రాదా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. గతంలో నుంచి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కేసీఆర్ అంటే అసలు అసెంబ్లీ కానీ బయటికి ఎక్కడా కూడా ఆ బస్సు యాత్ర చేపట్టిన తర్వాత కూడా ఎక్కడా బయటికి రాలేదు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ వస్తారా లేదా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ కమిషన్ ఈ అంటే కాళేశ్వరం నివేదిక గురించి చర్చలు జరుగుతాయి కాబట్టి వాటి గురించి ప్రశ్నిస్తాము, మేము వాటి గురించి చర్చలు జరుపుతామని కోర్టుకు కూడా ప్రభుత్వం ముందుగానే చెప్పింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే మేము దీనిపై చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తెలిపింది. కాబట్టి మరి దీనికి కేసీఆర్ వస్తాడా రాడా అనేది కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ వస్తే గనక మరి దీనిపై ఎలాంటి చర్చ జరగబోతుంది, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు కాంగ్రెస్ వాళ్ళు, దీనికి ఎలా బదులిస్తారు బీఆర్ఎస్ గత ప్రభుత్వం వాళ్ళు అనేది కూడా కొద్దిగా ఉత్కంఠ రేగింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఆసక్తి రేపే అంశం ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జరిగిన అవకతవకల అవినీతిపై 15 నెలలు కాళేశ్వరం గురించి కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఒక నివేదిక తయారు చేస్తుంది. దాదాపుగా గత ప్రభుత్వంలో పనిచేసిన నేతలు కావచ్చు, ఈ ప్రాజెక్టుకి పనిచేసిన ఇంజనీర్లు అందరినీ అంటే దాదాపు 200 మంది దాకా విచారించి పీసీ ఘోష్ నివేదికను తయారు చేస్తుంది. ఈ నివేదికలో ఉన్న అవకతవకల గురించి మేము ప్రశ్నిస్తాము, ఇక అసెంబ్లీలో తప్పకుండా ప్రశ్నించి తీరుతాము అని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తూనే ఉంది బాహాటంగా. అయితే మరి ఈ చర్చలు జరుగుతాయి కాబట్టి ప్రశ్నలు సందిగ్ధారు కాబట్టి వాటికి ఏమైనా కేసీఆర్ కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, ఈ ప్రాజెక్టుకి పనిచేసిన వాళ్ళు భయపడి మరి రాకుండా ఉంటారా లేదా వస్తారా, వాటికి ఎలా చర్చలు ఎలా బదిలిస్తారు, ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనేది ఇప్పుడు తెలంగాణలో కొద్దిగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చూడాలి మరి. అంటే చాలా దగ్గర ఇంకా 2 రోజుల్లో అంటే 2 రోజుల తర్వాత ఇంకా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పుకోవచ్చు. ముందుగా ఇంకొక అంశం ఏంటంటే మాగంటి గోపీనాథ్ చనిపోయారు కాబట్టి ఆయనకి సంతాపం తెలుపుతూ ఈ సభని ప్రారంభిస్తామని కాంగ్రెస్ వాళ్ళు తెలిపారు. కాబట్టి అదొక మంచి పరిణామంగా చూసుకోవచ్చు. ఉపసభాపతి ఎంపిక కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరొక అంటే ఇంకొద్దిగా ఉత్కంఠభరితంగా సాగుతుంది. చూడాలి మరి. ముఖ్యంగా ఈ చర్చలకు కేసీఆర్ వస్తారా రాదా అనేదే ఇప్పుడు పెద్ద అనుమానంగా మారింది.